బీఆర్ఎస్ వాళ్లు దెయ్యాలు కాబట్టే ప్రజలు వదిలించుకున్నారు. ప్రజలు సంతోషంగా ఉండటం ఇష్టం లేకే బీఆర్ఎస్ నేతల విమర్శలన్న భట్టి. రాష్ట్ర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్న డిప్యూటీ సీఎం. ఎల్లుండి ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటన. పొగాకు రైతులతో మాట్లాడనున్న మాజీ సీఎం. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీని 3 రోజుల కస్టడీకి ఇవ్వండి. పోలీసుల పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేసిన నూజివీడు కోర్టు. ఫలితాలు సాధించినప్పుడే సమిష్టి శక్తి సాకారమవుతుంది. ప్రజా ప్రతినిధులు అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకువెళ్తున్నారన్న యోగి. 10 ఏళ్ల క్రితం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలంటే నమ్మలేకపోయారని వ్యాఖ్య. ప్రధాని మోడీ ఇచ్చిన ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది? అందరికీ 15 లక్షలు జమ చేస్తామన్న హామీ ఏమైందన్న సిపిఐ రాజా. ప్రకటనలకే పరిమితమయ్యారని మండిపాటు. ములుగులో ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా రైతు కూలీ సంఘం ర్యాలీ. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో వెంటనే చర్చలు జరపాలని డిమాండ్. జగిత్యాల జిల్లా జైన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టాక కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశం. మణిపూర్ ఇంఫాల్లో స్థానికుల నిరసన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు. యూపీ మొరాదాబాద్లో గోల్డ్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్. సౌదీ అరేబియా నుంచి కడుపులో బంగారం దాచి తీసుకువెళ్లే ప్రయత్నం. కేరళ తిరువనంతపురంలో దంచి కొడుతున్న వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. ఇబ్బందులు పడుతున్న స్థానికులు. శ్రీశైలం గంగాధర మండపం వద్ద యోగా డేకు సన్నాహాలు. ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శ్రీనివాసరావు.